సమస్యలను సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సీఎం గారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మెబాట చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కూడా ఇటు సమ్మెబాట చేపట్టి నిరసన తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు ఇంద్రవెల్లిలోని ముత్నూరు నుండి అమరవీరుల స్థూపం వరకు ఈ యొక్క పాదయాత్రను చేపట్టి నిరసన తెలియజేశారు. చెప్పండి, ఈ యొక్క నిరసన ఎందుకు తెలియజేస్తున్నారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కారం రంగు రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో సమ్మె నిరవధిక సమ్మె కొనసాగుతుంది 17 రోజులుగా. అంటే అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా గడ్డ మీద ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం సాక్షిగా నివాళులు అర్పించి వారు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి, పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి వారు అంత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కోరుతున్నారంటే దాని వెనకాల ఎంత బాధ, ఎంత కడుపు మంట, ఎంత ఆకలి మంట ఉంటే 19,000 మంది ఉద్యోగులు ఈరోజు ఈ స్థాయిలో అడుగుతారని ఒక్కసారి ప్రభుత్వాలు, అధికారులు ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా 2 దశాబ్దాలుగా వీళ్ళు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వివక్షకు గురయ్యారు. అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే మమ్మల్ని నియామకం చేసింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మేమందరం కృషి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి హామీనే అడుగుతున్నాం తప్ప కొత్తగా గొంతేమి కోరికలు కావు, ఇవేమి నెరవేర్చినటువంటి కోరికలు ఏం కావు. ఆకాశం మీదకి వెళ్ళి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే రెగ్యులరైజ్ చేయమని అడగడం వారి యొక్క మొదటి ప్రధానమైన డిమాండ్. అయితే రెగ్యులర్ చేయడానికి మీకేమైనా న్యాయపరమైనటువంటి న్యాయ చిక్కులు ఏర్పడితే తక్షణమే పే స్కేల్ ఇవ్వమంటున్నాం. ఒకవేళ మీరు ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, మంత్రులు మేము కలిసినప్పుడల్లా చెప్తా ఉన్నారు పదే మా దగ్గర గల్లల పెట్టేల పైసలు లేవు, గల్లల పైసలు లేవు, బడ్జెట్లో పైసలు లేవు అంటే అరే రేపు ఇయ్యకూరి మీరు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా, April 1 నుంచి అమలు చేయమని జీవో ఇవ్వమని అడుగుతున్నాం ఇప్పుడే తక్షణమే. ఈరోజు జీవో ఇచ్చి క్యాబినెట్ మీటింగ్లో 30వ తారీఖున ప్రకటన చేయండి. ప్రకటన చేసి మేము April 1 నుంచి వీళ్ళకు పే స్కేల్ అమలు చేస్తూ ఉన్నాం, ఉద్యోగ భద్రతతో కూడుకుని వీళ్ళని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేయండి. ఇది పద్ధతి కదా. అధికారులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళ యొక్క బాధలను పట్టించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాకు ఎవరైతే హామీ ఇచ్చినటువంటి గౌరవనీయులు ఉన్నారో వారే ఈరోజు స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి యొక్క హామీని గుర్తు చేయడానికి మాత్రమే ఈరోజు నిరసన చేస్తున్నాం తప్ప ప్రభుత్వం మీద వ్యతిరేకం కాదు. మేమేదో కొత్త పార్టీలు పెట్టి అధికారంలోకి రావాలండి. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వీరి యొక్క ఉద్యోగాలను రెగ్యులర్ చేసి వీళ్ళ బతుకులకు ఇప్పుడు ఉద్యోగ భద్రత లేదు, ఒక ఆరోగ్య భద్రత లేదు, ఒక కనీస వేతనం లేదు. అంటే కనీస వేతనం లేనటువంటి, ఉద్యోగ భద్రత లేనటువంటి, ఆరోగ్య భద్రత లేనటువంటి ఒక మనిషి ఈరోజు మార్కెట్లో ఎట్లా బతుకుతాడండి? ఇది ఆలోచన చేయాలి. హార్ట్ అటాక్ రావడం, మానసిక వేదనకు గురి కావడం, చనిపోయినటువంటి ఈ యొక్క ఉద్యోగులందరికీ ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహిస్తారు. మరి ప్రభుత్వం బాధ్యత వహిస్తే ఈనాడు ఒక్కరోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ₹1 చిల్లిగవ కూడా ప్రభుత్వం చెల్లించలేదు. ఇదంతా ప్రభుత్వం ఈ మనుషులను అంటే శ్రమదోపిడికి గురి చేస్తూ వివక్షకు గురి చేయడం అనేది ఇది సరి అయినది కాదు. కోర్టులు కూడా ఆ రోజు, సుప్రీంకోర్టు ఆ రోజే తీర్పు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. అది కూడా అమలు కాలేదు. కాబట్టి మా ప్రభుత్వం ఏర్పడితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయి అని ఏదైతే కోరికతో మేము ఉన్నామో అదే కోరికను ముఖ్యమంత్రి గారి గుర్తు చేస్తున్నామో ఆ యొక్క డిమాండ్ మేరకు తక్షణమే వీరందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా మీరు బడ్జెట్ అంటూ ఉన్నారు కదా. నేను ఈరోజు 19,000 మంది ఉద్యోగులకు నేను ఎక్సెల్ షీట్లో తయారు చేయడం జరిగింది. ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎవరెవరికి ఎంత స్కేల్ వస్తుంది అని చెప్పేసి పే స్కేలు, వాళ్ళ యొక్క జీతాలను మేము తయారు చేసి బడ్జెట్ నిర్ణయిస్తే ఎంత అవుతుందంటే ఆల్రెడీ 430 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది సంవత్సరానికి. కేవలం 430 కోట్లు ఈ 19,000 మంది ఉద్యోగులను సంవత్సరం పాటు పనిచేస్తే 430 కోట్లు మాత్రమే కేటాయిస్తుంది. మరి అదనంగా ఇంకొక 500 కోట్లు కేటాయించినట్లయితే వీరందరూ కూడా కోరుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో పే స్కేల్ వస్తుంది. అంటే కేవలం 500 కోట్లతోనే ఈ యొక్క సమస్య పరిష్కారం అయితే, ఇంకొకటి ఈ ప్రభుత్వానికి కలిసి వచ్చే విషయం ఏముందంటే అతి ముఖ్యమైన విషయము, సెంట్రల్ గవర్నమెంటే దీనికి 60% బడ్జెట్ ఇస్తుంది. అంటే 60% బడ్జెట్ ఇచ్చిన తర్వాత 300 కోట్లు వాళ్ళే ఇస్తారు కదా. మరి వీళ్ళు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి బడ్జెట్ కేవలం 200 కోట్లు. అంటే 200 కోట్లకే ప్రభుత్వం భయపడుతుందా? ఈరోజు 1000 కోట్లు ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే అడ్వర్టైజ్మెంట్లకే 1000 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కేవలం 200 కోట్లు 300 కోట్లతో వీళ్ళందరూ ఉద్యోగాలు బాగుపడతాయి అనుకున్నప్పుడు తక్షణమే నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది ఏముందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సరే, ఈ యొక్క నిరసన ఎన్ని రోజుల పాటు కొనసాగుతోంది? ముఖ్యంగా మీరందరూ కూడా ప్రధాన డిమాండ్లు ఏం ప్రభుత్వానికి తెలుసు? ఈ రోజుకి 17వ రోజు సమ్మె జరుగుతుంది. సో మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మాకు రెగ్యులరైజ్ చేయాలి, లేదంటే వెంటనే పే స్కేల్ ఇవ్వాలి.
లేని ఎడల ఇది తీవ్రంగా ఉధృతం చేయబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మేము 15 సంవత్సరాల నుండి శ్రమ దోపిడీకి గురవుతున్నాము. చాలని జీతాలతో బతుకుతున్నాము. సమాజంలో ప్రతి దానికి ధరలు పెరుగుతున్నాయి కానీ మా జీతం పెరుగుతలేదు. సో దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించి, సార్ ఇప్పుడు చెప్పినట్టు 200 కోట్లు 300 కోట్లకు భయపడి మీరు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోవడము, పే స్కేల్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరము. ప్రతిదానికి మీరు ఖర్చు చేస్తారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా సంక్రాంతి పండుగగా మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తామన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళలే. సో మమ్మల్ని కోటీశ్వరులు చేయమని మేము అడగడం లేదు. మా న్యాయమైన డిమాండ్ మీరు పరిష్కరిస్తే మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మీకు పాలాభిషేకాలు కూడా చేసే అవకాశం కూడా వస్తుందని తెలియజేస్తున్నాము. అసలు మీరు ఈ యొక్క నిరవధిక సమ్మెకు ముందు ప్రభుత్వానికి ఈ యొక్క విషయం తెలియజేశారా? ఎవరైనా ప్రజాప్రతినిధులకు కానీ మంత్రులకు కానీ చెప్పారా? వాస్తవానికి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తొక్కని గడప లేదు, తిరగని ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా గత ఆయన వచ్చినటువంటి మొదటి రోజు కూడా మేము కలిసి చెప్పినాం. అన్న కొంత టైం పడుతుంది అన్నాడు. దాని తర్వాత 4 సార్లు మనం ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పడం జరిగింది. ప్రతి మంత్రికి కూడా చెప్పడం జరిగింది. ఈ సమ్మెకు ముందు ఒక 20 రోజుల సమయం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చినాం. అంతకుముందే 16న ఒక 10,000 మందితోని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పోరాటాన్ని ఇందిరా పార్క్ దగ్గర చేయడం జరిగింది. అయితే మేము కోరుతామున్నది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట, మీ గ్యారంటీ ఇది, మీ ప్రభుత్వం యొక్క గ్యారంటీ ఇది, దీన్ని తక్షణం యూ హ్యావ్ టు కంప్లీట్, యూ హ్యావ్ టు ఫిల్ అప్. మీరు ఇచ్చిన గ్యారంటీని మీరు తక్షణం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ మరణంలో కూడా వివక్ష జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికి 130 మంది ప్రాణాలు కోల్పోతే మీ ప్రభుత్వం మన్ను పోయేతందుకు ₹1 ఇయ్యని వివక్ష ఎందుకు? ఇవాళ జూన్ 30న రిటైర్మెంట్లకు సంబంధించిన జీవో ఇచ్చినావు. ఆదిలాబాద్ కావచ్చు, వివిధ జిల్లాల్లో 70 ఏండ్లుగా అంటే 40-50 ఏండ్లు పనిచేసి ₹100 నుంచి పనిచేసిన ఉద్యోగిని ₹50 శాల్వ కూడా వేయకుండా ఇంటికి పంపినావు. ఇదా ప్రజాప్రభుత్వం? మీరు ఇచ్చిన హామీని మాకు విశ్వాసం ఉంది రేవంత్ అన్న, మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని. కానీ ఇంత వివక్ష, ఇంత నిర్లక్ష్యం ఈ రీతిన జరగడం అయితే చాలా బాధాకరం. మీ యొక్క స్పందన ఎక్కడో ఏదో సంఘటనకు NDTV, నేషనల్ టీవీలకు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క ప్రాణం పోతే 130 ప్రాణాల ఖరీదేంది అని మేము ఇలా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారు, మీరు స్పష్టంగా వినండి. ఇన్నిసార్లు మీరు వస్తూ ఉన్నారు, ఎందుకు మీరు మా సమస్యల గురించి మాట్లాడతలేరు? ఎందుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతలేరు? గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. గౌరవ ప్రతి వ్యక్తికి మేము చేసినటువంటి విజ్ఞాపనం నిజం కావాలి. లేకపోతే ఇవాళ ఈ అమరుల త్యాగం సాక్షిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు రేపు భవిష్యత్తులో విద్యాశాఖ సంపూర్ణమైనటువంటి స్తంభన జరుగుతుంది. కావున మా రెగ్యులరేషన్ ఏకైక డిమాండ్, ఆ డిమాండ్ని పూర్తి చేయాలా. ఆ డిమాండ్ తప్ప మరే డిమాండ్ని మా రాష్ట్ర శాఖ అంగీకరించది. అయినా మీకు లీగల్గా మా అధ్యక్షులు చెప్పిండ్రు కాబట్టి పే స్కేల్ అయినా తక్షణం ఇస్తూ రెగ్యులరేషన్తో కూడిన జీవోని తక్షణం అందజేసి మీరు అవకాశాన్ని తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. సమగ్ర శిక్ష ఉద్యోగులకు తుడుము దెబ్బ మద్దతు పలుకుతూ మరి ఈరోజు ర్యాలీ నిర్వహించారు. మీ మద్దతు వారికి ఏ విధంగా తెలియజేస్తున్నారు? ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరూ 17 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పేద ప్రజలు పూర్తిగా చదువుకు దూరమై విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా కుంటుపడిపోతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఇవాళ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుము దెబ్బ తరపున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఇంద్రవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ముత్నూరు నుండి ఇంద్రవెల్లి రెగల్ జెండా స్తూపం వరకు కూడా భారీ ర్యాలీని చేపట్టి వాళ్ళకు సంఘీభావం తెలపడం, అదేవిధంగా ప్రధానంగా ఏవైతే న్యాయమైనటువంటి సమస్యలు డిమాండ్స్ ఉన్నాయో వీటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే వెంటనే సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుము దెబ్బ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దశల వారీగా మా యొక్క రాష్ట్ర కమిటీ కూడా నిర్ణయానికి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా దశల వారీగా మా యొక్క పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఇక్కడ కేజీబీలు కావచ్చు, ఆశ్రమ పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులంతా పేద ప్రజల విద్యార్థులు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో పూర్తిగా చదువుకు దూరం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆల్రెడీగా
మనకు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వాగ్దానం ఇచ్చి హన్మకొండలో వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. గత ప్రభుత్వం కూడా అదే విధంగా చేసింది. ఈ ప్రభుత్వం కూడా ఇట్లా చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి మీరిచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరం కూడా, ఎందుకంటే ఒక ఇంద్రవెల్లిని ఎందుకు ఎంచుకున్నారంటే ఇది ఒక పోరాట గడ్డ. జల్ జంగల్ జమీన్ కోసం, భూమి భుక్తి విముక్తి కోసం, స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడినటువంటి నేల. ఈ నేల నుండే పోరాటాన్ని తీవ్రతరం చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ మేము కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వడం, ఆ సమస్యను పరిష్కరించాలే తప్ప జటిలం చేయొద్దని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే మా పేదల విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు వెంటనే విద్యార్థుల భవిష్యత్తును ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ తుడుం దెబ్బ ప్రత్యక్షంగా ఉద్యమ కార్యాచరణకు దిగబోతున్నది. తక్షణమే ఈ ఏవైతే వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్స్ కొన్ని అన్నా మీరు పరిష్కరిస్తే తప్పకుండా వాళ్ళు మళ్ళీ విధులకు హాజరవుతారు. మా విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేలుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇంద్రవెల్లి రగల్ జెండా సాక్షిగా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క డిమాండ్లు. తమ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించే దిశగానే కృషి చేయాలి. అప్పటి వరకు తమ నిరవధిక సమ్మెను ఇలాగే కొనసాగిస్తాం. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగానే ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని అయితే ఎవరంతా చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.